ఈ ఫోటో చూడండి. గౌరవ లోకేష్ గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ శ్రీధర్ బాబు గారు, గౌరవ రామ్మోహన్ నాయుడు గారు, ఈయనెవరో గౌరవ పారిశ్రామికవేత్త. ఈ ఫోటోలో మనకి ఏం కనబడుతుంది చూడండి. ఎముకలు కొరికే చలి -5 డిగ్రీలు. అందరూ యువకులు జాకెట్లు వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, అదే సింప్లిసిటీ, అదే డ్రెస్. 45 ఏళ్ల నుంచి ఒకే డ్రెస్, ఒకే మనసు, ఒకే విజన్. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. 75 ఏళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో దావోసులో దేనికోసం వెళ్ళారు? దావోస్ చూడకనా? విమానం ఎక్కకనా? విదేశాలు తిరక్కనా? ఆయన చూడని మనిషి ఉన్నాడా? చూడని ప్రపంచం ఉందా? చూడని పారిశ్రామికవేత్త ఉన్నాడా ప్రపంచంలో? ఎందుకు వెళ్ళారు? ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయి ఉంది ఆల్రెడీ. దాన్ని గాడిలో పెట్టాలి, పరిశ్రమలు రావాలి, ఇతరుల్ని కన్విన్స్ చేసి పరిశ్రమలు తేవటంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి భారతదేశంలోనే లేడు. వెళ్ళి పరిశ్రమలు తెస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు ట్యాక్సులు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు నాకింత చేసినటువంటి ప్రజల రుణం తీర్చుకునే రకంగా రోజుకి 16 గంటలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వక్ర భాష్యాలు చెబుతున్నటువంటి వైసీపీని మళ్ళీ పంచాయతీ బోర్డు మెంబర్ కూడా ఎవరు వైసీపీ నుంచి గెలవకుండా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జై చంద్రబాబు నాయుడు గారు అని ఈ కూటమి ప్రభుత్వం వెనకాల నిలబడాలని శిరస్సు వంచి ఓటర్లందరినీ ప్రార్థిస్తున్నాను.